డబ్బులు వెచ్చించి దానిపైన పడింది కూడా చాలామంది చంద్రదారులందరూ కూడా ఇచ్చారు. దాతలందరూ కూడా అంతకన్నా ఎక్కువైంది. చాలా బాగా గుడి కట్టారు. ఈ ఊరిలో మంచి గుడి, ఊరికి ఒక గుడి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఆ రాముల వారు ఊరిలో ఉంటే ఊరంతా సుఖ సంతోషాలతో ఉంటుందని ఒక గట్టి నమ్మకం. కాబట్టి అంత మంచి పని ఊళ్ళో ఈరోజు జరగడం నన్ను ఆహ్వానించడం జరిగింది. అందరికీ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గవర్నమెంట్ వారి తరఫున నుంచి కూడా 21.5 లక్షల రూపాయలు సీజీఎఫ్ గ్రాంట్ కింద ఇక్కడ గుడికి వచ్చింది. ఆ ఫండ్స్తోనే గుడికి నిర్మించడం జరిగింది. ఇంకా ప్రత్యేకంగా ఈసారి ఇంతకుముందు ఎస్సీ కాలనీలో కూడా 10 లక్షల వరకే గుడికి లిమిట్ చేస్తూ ఉన్నారు. దాన్ని 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిని కూడా ఉపయోగించుకోవాల్సిందని చెప్తాను. మనం అడిగిన చోట్ల అందరూ కూడా సీజీఎఫ్ గ్రాంట్ దగ్గర సీజీఎఫ్ గ్రాంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన దగ్గర అంతా కూడా దానిలకు ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎస్సీ కాలనీలో కూడా గుళ్ళకు మొత్తం పూర్తిగా గవర్నమెంటే వెచ్చించి కట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా జరుగుతూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఎన్ని అవకాశాలున్నా అన్నీ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి మన ప్రజలకు తెలియజేసుకోవాలి. అలాగే ధూపదీప నైవేద్యాల కింద మొత్తం ఇక్కడ పనిచేస్తున్న ఎస్సీ కాలనీలోనే కాకుండా అందరికీ కూడా ఎండోమెంట్స్లో నోటిఫై అయిన గుళ్ళన్నీ కూడా నైవేద్యాల కింద 10,000 రూపాయలు జరిగింది. ఆల్రెడీ ముందు 5 ఏళ్ళు దాన్ని 10,000 చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని చోట్ల మేము ఇప్పించడం జరిగింది. మిగతా చోట అప్లికేషన్ పెట్టుకున్న దగ్గర కూడా రివ్యూ చేసి తొందరలోనే పూర్తి అన్ని ఊర్లకు ఎండోమెంట్స్లో నోటిఫై అయిన గుళ్ళన్నిటికి కూడా ఇప్పిస్తామని చెప్పేసి తెలుగుదేశం చెప్పడం జరిగింది. ఆ మొదలు పెట్టడం కూడా జరిగింది. అన్ని ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఆ దేవుడి దయ ఊర్లో వాళ్ళందరి మీద కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.